ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెనాలి రామకృష్ణ. ఇప్పుడే అందిన సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎగుమతుల్ని నిషేధించింది. దీనితో ప్రతి రేట్లు పడిపోయాయి. భారతదేశం మొత్తం రైతులు ఆందోళనలో ఉన్నారు. పత్తి ఎగుమతులు బంద్ అయిపోయినాయిరా, రేట్లు బొత్తిగా పడిపోయినాయిరా. ఎట్ట బతకాలరా? ఇదంతా రాజకీయ నాయకుల మాయాజాలరా. ఎప్పుడు నుండే గిట్టనే పాడైందిరా ఇది. అరే మన ఆశలన్నీ కలిసిపోయినాయిరా. మనం ఎన్నాళ్ళు బతికినా మన బతుకు గింతేరా. ఈ బతుకులు మాకొద్దురా. ఈ బతుకులు మనకొద్దు. మనకి బతుకులు అయ్యో అయ్యా, అయ్యో అయ్యా, లేవయ్యా. చూడయ్యా రాజు, ఎంత పని అయిందో చూడు. అయ్యో, వీళ్ళ తల పిరుస్తానంతో నువ్వు చెప్పింది వీళ్ళకి అర్థం కాలేదురా. నువ్వు చెప్పింది ఆ రోజే వినుంటే వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చేది కాదురా. అయ్యో కొత్త ధైర్యంగుండు. ఒక మనిషి పోయినాక మిన్నాగులు బయటికి వస్తాయి. లేని అప్పుల్ని పదింతలుగా చేసి మొత్తం కాజేయాలనుకుంటారు. అసంటిది ఏమైనా జరిగితే నాకు చెప్పత్తా. కష్టం వచ్చిందని కన్న బిడ్డల్ని కట్టుకున్న భార్యని వదిలేసి ప్రాణం తీసుకోవడం అంటే ఛ! మీ ఆత్మశాంతి కోసం మిమ్మల్ని పీడ్చుక తిన్న వాళ్ళ పని వాడతా. మీ అందరికి నేను చెప్పేది ఒక్కటే, కుట్ర జరుగుతుందిడా. కావాలని రేట్లు తగ్గించి దోచుక తింటుర్రు. గిట్టుబాటు ధర లేకుండా ఎవరు పంట అమ్మొద్దు. మీ అవసరాలకు మనం సంఘం పెడదాం. మీకు కావాల్సిన సాయం సంఘం అందిస్తుంది. ఒక కాకి చస్తే 100 కాకిలు వస్తాయి. మనం కూడా వస్తాం. ఎందుకు? నిట్టూర్పులు వదలడానికి, బాధపడడానికి, కన్నీళ్లు పెట్టడానికి. చూడత్తా, వీళ్ళు చనిపోవడానికి కారణమైంది అప్పులు. అప్పులు ఎవరి దగ్గర తీసుకుంటురు? నకిలీ పురుగు మందులు అమ్మే వ్యాపారుల దగ్గర. మనం పండించే పంట మీద బ్రోకర్ వ్యాపారం చేసేటోళ్ళు మనకు అప్పులు ఇస్తుండ్రు. ఇంకిట్లా జరగొద్దు. ఇప్పటి సంధి మనమే రైతులం, మనమే వ్యాపారులం, మనమే ఫైనాన్షియర్స్. దానికి ఒక్కటే మార్గం. మనమనే సహకార సంఘాన్ని ప్రారంభిద్దాం. పెద్దయ్య కూలి కావాలా, గూడు కావాలా అంటే ఆవేశంలో అర్థం చేసుకోలేకపోయినా. మల్లీశ్వరి చెప్తే ఆలోచించిన. గప్పుడు అర్థమైంది. కాలం మారుతుంది, మారింది. చిన్నప్పుడు మీ పెద్దలు భూముంటేనే మనిషికి విలువ అని చెప్పిర్రు. మీరు కూడా వినే ఉంటారు. ఉమ్మడి కుటుంబం, కొడుకులు, కోడళ్ళు, కాడెద్దులు. ఊర్లో ఎవరికైనా కష్టం వస్తే నలుగురు నిలబడే సాంప్రదాయం. గవన్నీ ఇప్పుడు లేవు. గవ్వే కట్టుబాట్లు ఇప్పుడు ఉండుంటే పైసల్ది పైచేయి, పైసలుంటేనే విలువనే మాట ఇప్పుడొచ్చింది. కాదనను, కాని పైసల్ని పోగు చేసి గా కాలాన్ని ఈ కాలానికి తీసుకొస్తే ఉన్న వాళ్ళ దగ్గర నుండి గింత సొమ్ము పోగు చేద్దాం. సంఘం పెడదాం. వ్యాపారానికి, వ్యవసాయానికి, ఉపాధికి సంఘం సొమ్మునిస్తుంది. మిక్తి లేదు. మీకు మిగిలిన లాభాల్లో
దేవుడు వాట అంటారు కదా, అట్లా మీకు దోచింది సంఘానికి ఇయ్యండి. కూలీ కూడు కాదు, మనం ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం. మీ కాలాన్ని, మీ త్యాగాన్ని గౌరవిస్తూ మన సంఘానికి పెడుతున్న పేరు మనం అనే సాకార సంఘం. మనం అనే సాకార సంఘం. ఒకే ఇంట్లో అన్న ధనవంతుడు ఉంటాడు, తమ్ముడు బీదోడు ఉంటాడు. ఒకరినొకరు పట్టించుకోరు. కానీ మన సంఘం అట్లుండొద్దు. ఎవరికే కష్టం వచ్చినా మన సంఘం ఆదుకుంటది. మస్తుగా చెప్పినావు, కానీ నా దగ్గర డబ్బు లేదు. కానీ 10 కుంటల పొలం ఉంది, 5 కుంటలు అమ్ముతా. నేను నీతోనే ఉంటా. అందరికీ నమస్కారం. నా దగ్గర అంత స్తోమత లేకున్నా నా వంతుగా ఒక 5,000 ఇచ్చి నేను మెంబర్గా చేరుతున్నా. చిన్నవాడివైనా మంచి పని చేస్తున్నావు. నలుగురి కోసం చేస్తున్న మంచి పని కోసం ఈ నగలు ఉపయోగించిన ఆయన తీసుకో. ఏం రాబాయ్, ఇగో పైసలు కట్టాలు తెచ్చినా, లారీలు తెచ్చినా, కాటాలు తెచ్చినా, రాండ్రి పత్తి కొంటాను. కింటాల్కి ఎంత ఇస్తావయ్యా? మార్కెట్ రేటే 200. బాగానే చెప్పినావు గాని ఈడ పత్తి ఎవల మరిపో. ఒరే యాదగిరి, మన ప్రతాప్ గౌడేమో పత్తి కొనకుండా ఊరుకోడు, వీళ్ళేమో పత్తి అమ్మనంటుండ్రు. ఏం చేద్దాం రాబాయ్ ఇప్పుడు? వెళ్ళి అన్నకు చెప్దాం. చెప్పేద్దాం. మీరు ఎట్లనే అనుకుంటారు. సార్ అదే పని మీద ఉన్నాం సార్. అవుతుంది సార్, చూస్తాం సార్, చూస్తాం. రైట్ సార్. బాపు, ఏ ఒక్క నా కొడుకు పట్టమ్మని అంటున్నాడు బాపు. మనకి మన స్కీమ్లో డబ్బులు కట్టిన ఒక్కళ్ళిద్దరు కూడా డబ్బు వాపస్ అడుగుతున్నారు. ఇవ్వకపోతే రచ్చకిడుస్తా అంటున్నారు బాపు. తెలివి మీరు నా కొడుకులంతా ఒక్కటైనట్టున్నారు. ఒక్కొక్కటి ఏసేసా, కుల్ర తగలబెట్టుండ్రా. పెట్టేసా. ఉకోరా. అరవక అరిస్తే జనం నిద్రలేస్తారు. ఇది పెరిగింది, ఇది తగ్గింది. ఇప్పుడు వేస్తుంది సుడి గాలి. ఆలోచించుకో.